లక్ష్మణరావు గారు శేఖర్ రెడ్డి గారు ఒక మాట వినండి. శేఖర్ రెడ్డి గారు ఒక మాట వినండి. లక్ష్మణరావు గారు ఒక నిమిషం ఆగండి, నేను చెప్తాను ఆగండి, ఇద్దరికి నేను చెప్తాను ఆగండి. శేఖర్ రెడ్డి గారు డిబేట్ స్టార్ట్ అయిన తర్వాత పోనీ మీరు తీసుకున్నాక మధ్యలో మీరు ఆపిన నో ప్రాబ్లం, మీకు నేను ఇస్తాను. 1 minute ఆగండి, ఆయన కౌంటర్ చేసిన దాన్ని మీరు ఇద్దరు సార్ ఒక్కటి సార్. లక్ష్మణరావు గారు మీరు ఆగండి, లక్ష్మణరావు గారు మీరు ఆగండి. లక్ష్మణరావు గారు లక్ష్మణరావు గారు విజయశేఖర్ రెడ్డి గారు ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి. సభా మర్యాదను పాటిద్దాం, వ్యక్తిగతంగా తిట్టుకోవద్దు. ఇప్పుడు అబద్ధానికి ప్యాంటు చొక్కా వేసిందని ఆయన చెప్పినప్పుడు విజయశేఖర్ రెడ్డి గారు మీరు ఖండితురు. కానీ ఒక్క నిమిషం మీరు ఆగండి, విజయశేఖర్ రెడ్డి గారు విజయశేఖర్ రెడ్డి గారు లక్ష్మణరావు గారు మీరు వ్యక్తిగతంగా తిట్టొద్దు, ఎవరిని వ్యక్తిగతంగా అనొద్దు. లక్ష్మణరావు గారు దయచేసి విజయశేఖర్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఆగండి, నేను ఇస్తాను. విజయశేఖర్ రెడ్డి గారు నెక్స్ట్ మీరే మాట్లాడి ఇస్తాను. మీరు మాట్లాడినప్పుడు విజయశేఖర్ రెడ్డి గారు మీరు మాట్లాడితే మ్యూట్ చేస్తా. ఎవరు మాట్లాడిన ఒక్క నిమిషం లక్ష్మణరావు గారు కంటిన్యూ చేయండి. విజయశేఖర్ రెడ్డి గారు ఆగండి. లక్ష్మణరావు గారు 7 కొండల్ని 2 కొండలని అసలు ఆ ప్రస్తావన తీసుకొచ్చారు. అసలు 2 కొండలు చేసింది వైఎస్ రాజశేఖర రెడ్డి అని వీళ్ళు ప్రసారం చేస్తామన్నారు చూస్తారా. మేము విత్ ప్రూఫ్ తో చూపించాం. ఎప్పుడు 1875 నుంచి 27.5 చదరపు కిలోమీటర్లో ఉన్నటువంటి విస్తీర్ణం తిరుమల దేవస్థానం అనుకుంటే అది 1975 కాలం ఉంది. 1983 ఎన్టీ రామారావు గారు సీఎంగా అయినప్పుడు కూడా అలాగే ఉంది. కానీ 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎంగా అయినప్పుడు ఆ 27.5% 333.5 అంటే చదరపు కిలోమీటర్లకి విస్తరణ పెంచింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. దానికి 747 జీవో తీసుకొచ్చి తిరుమల దేవస్థానము 7 కొండలు 2 కొండలు కాదని జీవో తీసుకొచ్చింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఇక్కడ అన్య మతస్థులు ఎటువంటి ప్రసారాలు చేయకూడదు, అన్య మతస్థులు ఎవరు కూడా ఇక్కడ ఉద్యోగం చేయకూడదు, అన్య మతస్థులకి ఎటువంటిది ఇక్కడ కార్యక్రమాలు చేయడానికి ఎటువంటి వీలు లేదని ఈ జీవోలు తీసుకొచ్చారు. ఆ జీవోల్ని క్యాన్సిల్ చేస్తాను, నేను అధికారంలోకి వస్తానని చెప్పింది దౌర్భాగ్యుడు, దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు గారు. గుంటూరులో ఉన్నటువంటి ఒక చర్చికి వెళ్ళి ఆ చర్చిలో 740 ప్రసారం చేయొచ్చు, అన్య మతస్థులు అక్కడ పాల్గొనొచ్చు, ఉద్యోగం చేయొచ్చు. లక్ష్మణరావు గారు మాట్లాడేటప్పుడు మాజీ ముఖ్యమంత్రికి కానీ ఎవరైనా గౌరవం ఇవ్వాలి. వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డిని దౌర్భాగ్యుడు, దుష్టుడు, దుర్మార్గుడు అంటే మీకు ఎలా ఉంటుంది? రైట్ మీరు మాట్లాడారు కదా. విజయశేఖర్ రెడ్డి గారు ఆగండి, విజయశేఖర్ రెడ్డి గారు ఆగండి, మీరు ఆగండి. మీ టైం వచ్చినప్పుడు మీరు మాట్లాడండి. మీరు జగన్మోహన్ రెడ్డిని ఏం తిడతారో తిట్టండి. అప్పుడు ఆయన మాట్లాడితే మ్యూట్ చేద్దాం. మీరు ఆగండి. ఆయన ఆగట్లేదు కదా, చెప్పిన మాట ఆయన వినట్లేదు. లక్ష్మణరావు గారు ఒకటి వినండి, మాట్లాడేటప్పుడు గౌరవం మాట్లాడండి సార్. ఓకే లక్ష్మణరావు గారు 2004లో అక్కడ స్థానిక ఎలక్షన్లు ఎంపీటీసీ, జడ్పీటీసీ, ప్రెసిడెంట్ ఎలక్షన్ జరగాలని ఇదే చంద్రబాబు నాయుడు వాళ్ళకి అనుకూలమైనటువంటి వ్యక్తి చంద్రనాయుడుతోనే ఆ రోజున హైకోర్టుకి వెళ్ళి ఆయన తీసుకొస్తే ఒక పిటిషన్ వేస్తే అప్పుడు ఏం చేశారంటే రాజశేఖర రెడ్డి గారు 338 జీవో తీసుకొచ్చారు. ఇక్కడ ఎటువంటి ఎలక్షన్లు ఈ 7 కొండల పరిధిలో ఎటువంటి ఎలక్షన్లు, స్థానిక ఎలక్షన్లు జరపకూడదు, శ్రీవారి దగ్గర రాజకీయాలు చేయకూడదు అని చెప్పి 338 జీవో తీసుకొస్తే దాన్ని వక్రీకరించి 2 కొండలు అని చెప్పి ప్రసారం చేసినటువంటి అత్యంత దుర్మార్గుడు, దౌర్భాగ్యుడు చంద్రబాబు. రైట్ మీ వాయిస్ మీరు కంట్రోల్ చేసుకోండి. మీరు మళ్ళీ మాట్లాడతాం మీతో. నేను మనతోటి
శేఖర్ రెడ్డి గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. శేఖర్ రెడ్డి గారు, టీడీపీ అధికార ప్రతినిధి, మాట్లాడండి. సార్ సార్ లక్ష్మణరావు గారు మళ్ళీ ఇస్తాను, ఆగండి, కొంచెం కూల్ అవ్వండి. సార్ సార్ నేను కూల్ అవుతా సార్. నేను దయచేసి ఒకటే చెప్తున్నా మీకు, మమ్మల్ని డిబేట్కి తెచ్చేట్టుగా ఉంటే ఎదుటివాడు పద్ధతిగా మాడుకుంటేనే మేము డిబేట్. నేను దయచేసి చెప్తున్నా సార్, ఎదుటి వాళ్ళు పద్ధతిగా మాట్లాడాలని మేము కోరుకుంటాం, ఎవరినైనా కూడా. మీకు కూడా అదే చెప్పాను నేను. సార్ నేను ఏదైనా తప్పు మాడితే నన్ను దండించండి, నాకేం ఇబ్బంది లేదు. మేము ఎక్కడా కూడా పద్ధతిగా మాడాం. లక్ష్మణరావు గారినే పిలిచా ఇన్ని రోజులు, కానీ ఆయన దౌర్భాగ్యుడు ఇంకొకటి. ఇప్పుడు మాట్లాడడానికి కొన్ని భాష ఉంది, నేను తప్పటట్లా. కానీ దౌర్భాగ్యుడు, ఒక సీఎంను పట్టుకొని దౌర్భాగ్యుడు అని మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. రెండోది, రకరకాల అవసరాలు, మాటలు, రకరకాల పద్ధతులు. ఏమండి, ఇట్లా అయితే మాత్రము దయచేసి నన్ను పిలవకండి. ఒకటి సార్, మీకు నచ్చితే రండి సార్, ఒక్క మాట వినండి. ఎవరినైనా ఒకటి మీడియా ముఖంగా మేము ఒకటి చెప్తున్నాం, విజయశేఖర్ రెడ్డి గారు మమ్మల్ని ఇలా పిలవండి, మమ్మల్ని ఇలా అయితే పిలవండి. డిబేట్ లో వచ్చిన వాళ్ళందరూ కూడా సంయమనాన్ని పాటించాలి. వినండి సార్, వినండి. విజయశేఖర్ రెడ్డి గారు సంయమనాన్ని పాటించాలి. దౌర్భాగ్యుడు, దుర్మార్గుడు అని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. ఏమైనా మాట్లాడారా మీరేమైనా మాట్లాడారా? జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారిని గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన నడి రోడ్డు మీద ఉరి తీయాలని మాట్లాడారు. ఇదే దౌర్భాగ్యుడు, దుర్మార్గుడు, రాక్షసుడు అని మీ ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. సార్ ఒక్క మాట వినండి. శేఖర్ రెడ్డి గారు, మీరు ఎవరి మీద ఉన్న కోపం మా మీద చూపించొద్దు దయచేసి. అదే చూపెట్టా. ఇంత ముందు ఒకసారి లక్ష్మీరావు గారు మీరు వినండి సార్, దయచేసి వినండి. ఇంత ముందు కూడా లక్ష్మణరావు కావచ్చు, అతని ప్రవర్తన కావచ్చు, ఇంత ముందు కూడా ఒకసారి చెప్పా. ఏం మాత్రం మారట్లే. మేము పొద్దున్న లేస్తే డిబేట్లకు వచ్చి ఇంత దారుణంగా తిప్పుకోవాలంటే మా వల్ల కాదు. ఇప్పుడు అతను సార్, నేను రెండు మూడు ఒక లీడర్ని, అతను ఎవరో నాకు తెలియదు. అతను వినవయ్యా అనే మాటని నేను ఒప్పుకోను. పద్ధతి. విజయశేఖర్ రెడ్డి గారు వినండి, అంతే. లక్ష్మణరావు గారు, ఒకటి, ఎవరైనా కూడా గౌరవం ఇచ్చిపుచ్చుకుంటే బాగుంటుంది. విజయశేఖర్ రెడ్డి గారు చెప్పిన విధానం కరెక్ట్ కాదు, సభా మర్యాద అంతకంటే కాదు. నేను చెప్పినాక ఆగాలి. ఒక మాట, దౌర్భాగ్యుడు, దుష్టుడు అనేది తమ వ్యక్తిగతంగా ఉన్న మాటని బయటికి మాట్లాడే క్రమంలో అందరూ కూడా మాట్లాడుతున్నారు. అదేం తిట్టు కాదు, బండ బూతు కాదు. విజయశేఖర్ రెడ్డి గారు మీకు తెలుసు, దౌర్భాగ్యుడు, దుర్మార్గుడు అనే మాటల్ని మీ టీడీపీ నాయకులు కూడా చాలామంది మాట్లాడారు. అవునంటారా కాదంటారా? ఈ రోజు వచ్చి కొత్తగా పదవేదో లక్ష్మణరావు గారు ఏమైనా సృష్టించారా? లక్ష్మణరావు గారు ఒకటి, మిమ్మల్ని సార్ నువ్వు అనడం తప్పు కాదు. నువ్వు అని ఏకవచనం పిలిచాడు ఆయన, తప్పది. లక్ష్మణరావు గారు నువ్వు అని పిలిచారు, తప్పు సార్, తప్పు సార్. సభా మర్యాదని ఎవరైనా పాటించాలి. లక్ష్మణరావు గారు కూడా పాటించాలి. గౌరవంగా గౌరవంగా నడుపుతాం. 100% నేను మాట్లాడినా మీరు ఖండించండి. ఎవరైనా అంతే. మేము అదే చెప్తున్నాం సార్. అదే సార్, మేము చెప్పేది కూడా అదే సార్. ఎవరైనా కూడా డిబేట్ ఆరోగ్యకరమైన వాతావరణంలో జరగాలని కోరుకుంటాం. లక్ష్మణరావు గారికి కూడా నేను 100 సార్లు చెప్పా, ఆయన ఎమోషన్ అయ్యి ఏకవచనాలు, సింగిల్ వర్డ్స్ని యూజ్ చేయకూడదు. ఇప్పటికి కూడా నేను లక్ష్మణరావు గారికి అదే చెప్తున్నా. సభా మర్యాదను పాటించాలి లక్ష్మణరావు గారు, లేదంటే మీరు కూడా ఇబ్బంది పడతారు. అప్పుడు చెప్పా, ఇప్పుడు చెప్పా. శేఖర్ రెడ్డి గారు, మీరు కూడా మీ టైం వచ్చినప్పుడు మీరు మాట్లాడండి. నేను ఖండించకపోతే కదా మీరు మాట్లాడాలి. దౌర్భాగ్యుడు, దుర్మార్గుడు, పేటెంట్ హక్కులు ఏమి వైసీపీ ఒక్కటే కాదు, జనసేన, టీడీపీ వాళ్ళు కూడా మాట్లాడారు. ఎవరు మాట్లాడకూడదు సార్. రైటే, మీరు చెప్తే కరెక్టే సార్. ఒక చిన్న మాట ఏంటంటే, ఇప్పుడు లక్ష్మణరావు గారు ఏదైతే మాట్లాడతారో అది ప్రజల్లోకి పోయిన తర్వాత నేను ఎన్నిసార్లు అడ్డుపడితే లాభమే ఉందంటే సార్, ఇప్పుడు సబ్జెక్టు పరంగా ఆయన ఏదన్నా చెప్పాడు నాకు నచ్చలా అని నేను మాట్లాడినప్పుడు మాడతా. కానీ చంద్రబాబు నాయుడు గారి గురించో లేకపోతే అలయన్స్ లో ఉన్న పార్టీల గురించో ఒక డెరోగేటరీ కామెంట్ ప్రజలే ఆల్రెడీ పోయిందనుకోండి, మళ్ళీ నేను ఎన్ని మాట్లాడతా ఏంటి? రాంబటి రాంబాబు గారు తిట్టారండి, ఆయనకి తీసుకోగలరా? నేను అంటున్నా సార్, మనము కొంచెం ఓపిక మాడదాము.
డిబేట్ చేయండి. మీరు ఏదైనా మాట్లాడి పార్టీ గురించి, విధానాల గురించి ఎన్నైనా మాట్లాడండి, మేమేం కాదనట్లేదు. కరెక్ట్ కరెక్ట్ అలా ఎస్, మీరు సబ్జెక్ట్లోకి రండి, కంటిన్యూ చేయండి ప్లీజ్. సార్ ఇంకొక మాట, మీ మీద నాకు చాలా గౌరవం ఉంది. ఎందుకంటే మీరు అద్భుతంగా డిబేట్ నిర్వహించగలరు, మంచి విషయ పరిజ్ఞానం ఉంది, మంచిగా చేస్తారు, మేమే కాదనట్టే సార్. ఐఎమ్ రెడీ టు కమ్ ఎవ్రీడే. కానీ సార్ వచ్చిన దగ్గర నుంచి గుండెని ఇట్లా లబ్ధం అనాలంటే ఎవడు ఏం మాట్లాడతాడో ఏం తిడతాడో తెలియని పరిస్థితుల్లో పొద్దున్న లేసానికి ఎవడు అనిపించుకుంటాడు సార్. సార్ మేము ఒకటి చెప్తున్నా మీకు, మేము కానీ మా కుటుంబం కానీ ఇంతవరకు ఒక్కడు ఒక మాట మాట్లాడాలి మమ్మల్ని ఎక్కడ. మేము గత 25 సంవత్సరాల రాజకీయాల్లో ఎవరిని అనము, ఎవరి అనిపించుకోము. ఇదే టాపిక్లోకి రండి సార్, టాపిక్లోకి రండి. అందరం కూడా అదే విధంగా ఉంటాం. ఎవరు అయినా కూడా వ్యక్తిగత దోషాలు కరెక్ట్ కాదు, సింగులర్ వర్డ్స్ అసలు కాదు. నువ్వు అనే మాటలు లేకపోతే బూతు మాటలు మాట్లాడటానికి ఇది కరెక్ట్ సబ్జెక్ట్ కాదు. అది విజయశేఖర్ రెడ్డి గారైనా, ఆయన లక్ష్మణరావు గారైనా, యశ్వంత్ గారైనా, ఇంకొకళ్ళైనా ఎవరైనా కూడా డే 1 నుంచి మేము అదే చెప్తాం. మీరు ఏదైతే సంయమనం పాటించగలిగి ఉండాలి. ఒకవేళ అవతల వాళ్ళు ఎదవా నువ్వు అనే మాటలు మాట్లాడితే మేము ఖండిస్తాం. దౌర్భాగ్యుడు దుర్మార్గుడు అని మాట్లాడేటప్పుడు హోదా చూసుకుని మాట్లాడాలి ఎవరైనా కూడా. పవన్ కళ్యాణ్ గారిని, జగన్మోహన్ రెడ్డి గారు, ఇప్పుడు ఈయనున్నారు విజయశేఖర్ రెడ్డి గారు, దౌర్భాగ్యుడు దుర్మార్గుడు అని జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడనుకోండి, మీకు ఎట్టుంటుంది? మీరు కూడా సంయమనం పాటించాలి. లక్ష్మణరావు గారు మీకు 100 సార్లు చెప్పాను నేను. ఎప్పుడైనా కూడా ఆరోగ్యకరమైన వాతావరణంలో డిబేట్ జరగాలి అంటే మీరు బండబూతులు తిడితే అవసరంలా. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారిని ఇట్లాంటి దౌర్భాగ్యుడు దుర్మార్గుడు అని ఇప్పుడు తిట్టాడు ఆయన. మీరు అప్పుడే ఆ మాటలు రిపీట్ చేయడానికి ఎందుకు సార్? ఆరోగ్యకరమైన వాతావరణాన్ని చెడగొడతారు అందరూ కలిసి. ప్లీజ్ దయచేసి నేను ఎవరికి మీకు క్లాస్ పెట్టలేదు. నేను మామూలుగా ఒక డిబేట్ జరిగేటట్టు మీరందరూ కూడా నాకు ఫ్రెండ్స్. ఒక్క మాట చెప్తున్నా సార్, అందరూ కూడా మీరు స్నేహపూర్వకంగా ఉన్నవాళ్ళు, మనందరం కలిసి సమాజానికి ఉపయోగపడేటట్టు ఏది కరెక్టో ఏది కరెక్ట్ కాదో చెప్పాలి. ఇలాంటి పరిస్థితుల్లో దయచేసి ఒకరికొకరికి ఉన్న స్నేహపూర్వక సంబంధాలను పోగొట్టేటట్టు చేసుకోవద్దు ఎవరు. లక్ష్మణరావు గారు మీకు కూడా చెప్తున్నా, అండ్ మీకు కూడా చెప్తున్నా సార్, దయచేసి సభా మర్యాదను పాటించండి. ఏదైతే చర్చ జరుగుతుందో మీకు ఇచ్చే వరకు ఆగండి. దౌర్భాగ్యుడు దుర్మార్గుడు అనేవి